హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మటన్ కర్రీ చేస్తున్నాను, సండే స్పెషల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందుకోసం హాఫ్ కేజీ మటన్, హాఫ్ కేజీకి ఆయిల్ తీసుకున్నాను. రోజు గంటతో 2 గంటలు. అల్లం, కారం, ఉప్పు, ధనియాల పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని గిన్నె ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడైనాక కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఏమి వేయట్లేదు, వేయకున్నా ఏం కాదు మటన్లోకి. కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను. మటన్ కొద్దిగా ఉడకటం కోసం నేను సాల్ట్ వేసుకున్నాను. ముక్కకు బట్టి సాల్ట్ వేయటం వల్ల ముక్కకు బట్టి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయినాక నేను అల్లం వేసుకుంటున్నాను. అల్లం 1 స్పూన్ తీసుకున్నాను, పెద్ద స్పూన్. హాఫ్ కేజీకి అల్లం సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు కొద్దిగా అల్లం పచ్చి వాసన పోయినాక నేను వాటర్ పోసుకుంటున్నాను ముక్క మునిగే వరకు. మటన్ బాగా ఉడికించాలి. ఈ వాటర్తో బాగా ఉడుకుతుంది. మంట ఎక్కువగా పెట్టుకొని బాగా ఉడికితే ఇలా అవుతుంది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అన్ని గుంజుకున్నాక ముక్క ఉడికాక సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకున్నాను. వాటర్ అన్నీ గుంజుకొని ఇలా అయింది ఫ్రెండ్స్, మంచిగా ఉడికింది మటను. ఇలా కారం వేసుకొని బాగా తిప్పుకున్నాక, ఉప్పు కారం వేసుకొని బాగా తిప్పుకున్నాక గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసాను. మరి గట్టిగా లేకుండా వాటర్ పోసాను. వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉప్పు కారం వేసుకున్నాక కొద్దిసేపు ఉంచుకున్నాక ఇప్పుడు ఫైనల్గా మసాలా వేసుకున్నాను. మసాలా 2 స్పూన్లు వేసాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయింది. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం కొబ్బరి కర్రీ వేసుకున్నాను. కొబ్బరి కర్రీ కాదు, కొబ్బరి పొడి. ఎంతో టేస్టీగా వచ్చింది మటన్ కర్రీ. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆల్మోస్ట్ డన్. హాఫ్ కేజీతో ఇలా ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి.
ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.